రామాపురంలో అష్టగ్రహ కూటమి అమావాస్య రెండు కూడా ఒకే రోజు రావడంతో కొన్నేళ్ల క్రితం ఊరిలో అరిష్టం జరిగి ఎంతోమంది ప్రాణాలు పోయాయని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా మళ్ళీ అదే రోజున ఊరికి ఎటువంటి కీడు జరుగుతుందోనని ఎంతగానో భయపడిపోతూ 6 నుండి 8:30 వరకు ఎవరు కూడా బయటకు రావద్దని నిర్ణయించుకొని ఇంట్లోనే ఉండిపోతారు. ఇక అదే టైంకి విహారిని ఇంట్లోకి తీసుకురావాలని చెప్పి లక్ష్మి ఎంతగానో ప్రయత్నిస్తూ, నాన్న ఈ రోజున ఊరి వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళరు కదా నాన్న, మరి ఆయన మాత్రం బయట ఎలా ఉంటారు నాన్న, ఊరికి కీడు జరుగుతుంది కదా, దయచేసి ఈ ఒక్కరోజు ఆయనను లోపలికి రానివ్వండి అని లక్ష్మి ఎంతగానో బతిమలాడడంతో ఇకప్పుడు ఆదికేశవులు విహారి ఇంట్లోకి రావడానికి పర్మిషన్ ఇస్తూ కేవలం వరాండాలో మాత్రమే ఉండాలి అని చెప్పి కండిషన్ పెడతాడు. ఇక దాంతో అలాగే అని చెప్పి విహారి వరండాలోనే నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి మాత్రం కిటికీల నుండి విహారిని చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఊరి పెద్ద కూతురు కడుపుతూ ఉండడంతో అదే సమయంలో ఆ అమ్మాయికి నొప్పులు వస్తూ ఉంటాయి. లక్ష్మి వాళ్ళ బామ్మ కూడా అక్కడే ఉంటుంది. ఆవిడ ఆ అమ్మాయికి నొప్పులు వస్తూ ఉండడంతో అయ్యో ఈ సమయంలో నొప్పులు రావడం ఏంటి అని చెప్పి ఆవిడ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఊరి పెద్ద కాసేపు ఓర్చుకోమ్మా, ఇప్పుడు టైం ఇంకా 7:30 అయింది, 1 గంట సేపు నొప్పుల్ని భరించావంటే అష్టగ్రహ కూటమి విడిపోతుంది, అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న ఈ నొప్పులు భరించడం నా వల్ల కావడం లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి నాన్న అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ఇక అమ్మాయి నొప్పులతో అరుస్తూ విలవిల్లాడిపోతూ ఉంటే ఆదికేశవుల ఇంట్లో బయట వరండాలో నిలబడి అటు ఇటు తిరుగుతున్న విహరి ఆ అమ్మాయి అరుపులు విని పరిగెత్తుకుంటూ పక్కింట్లోకి వస్తాడు. ఏమైందండి అని చెప్పి విహరి అంటూ ఉంటే, రే నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావో, నీ వల్ల ఆ ఇంటి అమ్మాయికి ఎంతటి అన్యాయం జరిగిందో మాకు తెలుసు, మర్యాదగా బయటకు నడు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు. విహారీ మాత్రం అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, ఏంటమ్మా బాగా నొప్పులుగా ఉన్నాయా, హాస్పిటల్కి నేను తీసుకువెళ్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. దాంతో అతను, ఏ అబ్బాయి ఈ ఊరి కట్టుబాట్ల గురించి నీకు తెలీదు, కొన్నేళ్ల క్రితం ఇదే రోజున ఈ ఊరిలో కీడు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోయాయి, మళ్ళీ ఇదే అష్టగ్రహ కూటమి రోజున బయటకు అడుగు పెడితే ఈ ఊరికి కీడు జరుగుతుంది, 1 గంట ఓపిక పడితే అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళొచ్చు అని అంటూ ఉంటే, ఏంటండి మీరు ఏ కాలంలో ఉన్నారో, సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు మీరు ఏదేదో మాట్లాడుతున్నారేంటి, గంట సేపటి వరకు మీ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే కడుపులో ఉన్న బిడ్డకు తనకు ఇద్దరికీ కూడా ప్రమాదమే, మీరు రాకపోతే రాకండి, తనని హాస్పిటల్కి నేను తీసుకువెళ్తాను అని చెప్పి విహారీ ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూస్తానని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏవండి ఎవరైనా ఉన్నారా, దయచేసి హెల్ప్ చేయండి, ఇక్కడ ఆ అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి అని విహారీ అన్ని ఇల్లులు తిరుగుతూ ఉంటాడు. ఇకప్పుడు ఆదికేశవుల ఇంటికి కూడా వచ్చి, మామయ్య గారు ఆ అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, దయచేసి సాయం చేయండి మామయ్య గారు అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి బయటకు వెళ్ళబోతూ ఉంటుంది. నా మాట విని నువ్వు ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టావంటే ఇక ఈ రోజుతో మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది, జీవితంలో నేను చచ్చినా కూడా నా మొహం చూడటానికి నువ్వు రావద్దు అని ఆదికేశవులు లక్ష్మికి కండిషన్ పెట్టడంతో లక్ష్మి బయటకు రాలేక అక్కడే ఆగిపోతుంది. దాంతో విహారీ, సరే మీరెవరూ నాకు సాయం చేయరు కదా, నేను ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి తోపుడు బండి మీద ఆ అమ్మాయిని పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అలా ఎన్నో కిలోమీటర్లు బండి మీద తోసుకుంటూ పక్క ఊర్లో ఉన్న హాస్పిటల్కి విహారీ ఆ అమ్మాయిని తీసుకువెళ్తాడు. డాక్టర్లు ఆ అమ్మాయిని చెక్ చేసిన తర్వాత
మీరు సమయానికి తీసుకువచ్చారు, లేకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. విహారీ ఆ అమ్మాయికి క్షేమంగా ప్రసవం జరిగే వరకు అక్కడే నిలబడి ఉంటాడు. కొద్దిసేపటికే ఆ అమ్మాయికి ప్రసవం జరుగుతుంది. పండంటి పాప పుట్టింది అని చెప్పి నర్సు వచ్చి విహారీకి చెప్పడంతో విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అష్టగ్రహ కూటమి అయిపోయిన తర్వాత ఊరి పెద్ద పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తాడు. డాక్టర్ గారు, నా కూతురికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అతను అంటూ ఉంటే, ఏమయ్యా మీరు అసలు మనుషులేనా? ఆ అమ్మాయి అంతలా నొప్పులతో విలవిల్లాడుతూ ఉంటే ఏ ఒక్కరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేకపోయారా? అయినా ఆ అమ్మాయి నీ కన్న కూతురే కదా, కన్న కూతురు కంటే ఊరి కట్టుబాట్లే మీకు ఎక్కువైపోయాయా? ఆ అబ్బాయి ఎంతో కష్టపడి ఎంతో దూరం నుండి తోపుడు బండి మీద తోసుకుంటూ ఇక్కడి వరకు తీసుకువచ్చి మీ అమ్మాయి ప్రాణాలు నిలబెట్టాడు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో, బాబు నన్ను క్షమించు బాబు, తొందరపడి నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి నా బిడ్డ ప్రాణాలు కాపాడావని చెప్పి అతను విహారీ కాళ్ళ మీద పడిపోతాడు. డాక్టర్, నా కూతురు ఎలా ఉందో చూడొచ్చా అని చెప్పి ఆయన అంటూ ఉంటే, వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. రేపు సాయంత్రం మీ అమ్మాయిని డిశ్చార్జ్ చేస్తాము, అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉంచాలని చెప్పడంతో, అలాగే సార్ అని చెప్పి, బాబు చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి నీ మేలు జన్మలో మర్చిపోలేనని అతను విహారీకి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాడు. విహారీ, పర్వాలేదండి, సాటి మనిషిగా ఒకరికొకరం మనం సాయం చేసుకోకపోతే ఇక మన జన్మ ఎందుకని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తరువాత విహారీ తిరిగి ఆదికేశవుల వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అలా ఆదికేశవుల వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే ఊరి ప్రజలందరూ కూడా, ఆగు, నిన్ను మా గ్రామస్తులంతా పంచాయతీ దగ్గరికి రమ్మంటున్నారు అని అంటూ ఉంటే విహారీ పంచాయతీ దగ్గరికి వస్తాడు. ఇకప్పుడు లక్ష్మి విహారీని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఊరి కట్టుబాట్లను అతిక్రమిస్తే వేడి వేడి ఇనుప కడ్డీలతో వాతలు పెట్టాలని ఊరి వాళ్ళందరూ కూడా విహారీకి శిక్ష విధించాలని అనుకుంటారు. ఊరి కట్టుబాట్లను అతిక్రమించడం వల్ల నీ వల్ల ఊరికి అరిష్టం జరగడం వల్ల మా ఊరి వాళ్ళు విధించే శిక్షను నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి, ఏంటి మీరు చేస్తుంది? ఆయన ఎవరు సాయం చేయకపోయినా కూడా నిండు గర్భిణి అయిన ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తనతో పాటు తన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడారు. మీ మాటలు విని ఆయన కనుక ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఉండుంటే ఈ పాటికి తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణాలతో ఉండేవారు కాదు. నిజం చెప్పాలంటే ఆయన వల్ల మన ఊరికి మంచి జరిగింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు ఉండమ్మా, నువ్వు చిన్నప్పటి నుండి ఇదే ఊరిలో పుట్టి పెరిగావు కదా, మరి ఈ ఊరి కట్టుబాట్లు ఏంటో నీకు కూడా తెలుసు కదా. ఈ ఊరి కట్టుబాట్లను అతిక్రమించింది ఎవరైనా సరే శిక్షను అనుభవించి తీరాల్సిందే అని చెప్పి, సాంబయ్య, ఆ వేడి వేడి కడ్డీలను ఇలా తీసుకురా, ఇతగాడికి శిక్ష విధిద్దాం అని చెప్పి ఊరి పెద్దలు అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి, వద్దు, దయచేసి ఆ ఇనుప కడ్డీలతో ఆయనని కాల్చొద్దు, కావాలంటే ఆ శిక్షను నాకు విధించండి అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి విహారిని హక్ చేసుకుంటుంది. ఇక దాంతో ఆదికేశవులు కనకం అని గట్టిగా అరుస్తాడు. దాంతో లక్ష్మి, నాన్న మీరైనా చెప్పండి నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. లేదు, ఊరి పెద్దల నిర్ణయమే నా నిర్ణయం. ఊరి కట్టుబాట్లను అతిక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షను అనుభవించి తీరాల్సిందే అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటారు. ఇక దాంతో శిక్ష విధించాలని మీరు నిర్ణయించిన తర్వాత నా భార్య కోసం నేను ఎటువంటి శిక్షను అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను ఎంత టార్చర్ చేసినా, ఆఖరికి నా ప్రాణం తీసినా నా భార్యను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను.
ఇక్కడే ఉంటాను, రండి కాల్చండి అని చెప్పి విహారీ అక్కడే నిలబడి ఉంటాడు. ఇక వాళ్ళు ఇనుప కడ్డీలతో విహారీని కాల్చబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి అక్కడికి స్వామీజీ వస్తారు. ఒక్క నిమిషం ఆగండి, ఏం చేస్తున్నారు మీరు, అసలు మనుషులేనా అని చెప్పి స్వామీజీ మండిపడుతూ ఉంటారు. ఆ అబ్బాయి ఈ ఊరి ఆడబిడ్డ ప్రాణాలను కాపాడాడు. అటువంటి ఆ అబ్బాయికి మీరు విధించే శిక్ష ఇదేనా? శివుడి ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదని అంటారు కదా, అలా శివయ్య అనుగ్రహం వల్లే ఆ అబ్బాయి సమయానికి ఈ ఊరొచ్చాడు, 2 నిండు ప్రాణాలను కాపాడాడు. అటువంటి ఆ అబ్బాయికి చేతులెత్తి మొక్కాల్సింది పోయి ఇలా బాధ పెట్టాలని చూస్తారా అని చెప్పి స్వామీజీ మండిపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆయన ఈ ఊర్లో అడుగు పెట్టడం వల్ల మీకు అరిష్టం జరగడం కాదు, మంచి జరుగుతుంది, ఈ ఊరు బాగుపడుతుంది అని చెప్పి ఆ స్వామీజీ అంటూ ఉంటారు. మీ అందరి కష్టాలను తీర్చడం కోసమే ఆయన ఈ ఊర్లో అడుగు పెట్టారు అని చెప్పి విహారీ వీక్రాఫ్ట్స్ యజమానని చెప్పి స్వామీజీ ఊరి జనాలందరికీ కూడా అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటారు. ఈ ఊర్లో చేనేత కార్మికులు అందరూ కూడా ఇప్పుడు 2 పూటల భోజనం చేస్తున్నారంటే అందుకు కారణం ఈ బాబే. ఎన్నో రోజులుగా మీ అందరికీ ఉపాధి కల్పిస్తూ మీ అందరికీ ఒక బతుకు తెరువు కల్పించాడు అని చెప్పి అలా స్వామీజీ విహారీ గురించి గొప్పగా చెప్పడంతో ఇక అప్పుడు బాబు మమ్మల్ని క్షమించు బాబు అంటూ ఊరి ప్రజలందరూ కూడా విహారీకి చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.